సో సార్ బేసిక్గా ఇప్పుడు కొంతమంది విమెన్ కూడా ఉంటారు లైక్ మ్యారేజ్ అయిన తర్వాత లేకపోతే కొంతమంది ఉమెన్స్ ఏంటి అంటే వాళ్ళు కోచింగ్ సెంటర్స్ వరకు కూడా రాలేరు డ్యూ టు సమ్ ఫ్యామిలీ ఇష్యూస్. సో వాళ్ళు ఇంటి దగ్గరే ఉండి ఎలా ప్రిపేర్ అయితే వాళ్ళు అనుకున్నది సాధించవచ్చు? ఇక్కడ ఒకటండి, ఫస్ట్ మనం గతంలో గమనించినట్లయితే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామినేషన్స్లో గ్రూప్ 1లో కానివ్వండి, గ్రూప్ 2లో కానివ్వండి, చాలామంది టాపర్స్ వీళ్ళందరూ కూడా 35-36 ఏళ్ళ వయసు. ఒకప్పుడు అయితే పిల్లలు ఇంజనీరింగ్లో ఉన్నవాళ్ళు లేదా పిల్లలు ఇంటర్మీడియట్ అయిపోయిన వాళ్ళు కూడా గ్రూప్ 1లో క్లియర్ చేసిన వాళ్ళు ఉన్నారు. అది గృహిణులు కావచ్చు, లేకపోతే మగవాళ్ళు కావచ్చు, ఎవరైనా. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఫస్ట్ అన్నింటికన్నా ముఖ్యంగా ఉద్యోగం పొందాలన్న బలమైన తపన ఉండాలండి. నెంబర్ ఆఫ్ ఆల్టర్నేట్స్ ఉన్నాయి, నాకు వస్తే వస్తుంది లేకపోతే లేదు అనే ఆప్షన్స్ ఉంటే ఉద్యోగాలు రావు. ఎప్పుడైనా సరే ఇంట్లో ఉండి ప్రిపేర్ అవుతున్నారు అనుకున్నప్పుడు సగటుగా వీళ్ళు రోజుకు ఒక 3-4 గంటల సమయం పెట్టడం ఇంపార్టెంట్. ఇప్పుడు సమయం పెట్టడానికి డబ్బు అక్కర్లేదు, మీరు వేరే దేనికైనా డబ్బు కావాలి, కానీ మీ దగ్గర ఉన్నదే టైం అంటే మీకున్న పెద్ద ఇన్వెస్ట్మెంట్ మీ సమయం. కాబట్టి ఫస్ట్ టైం పెట్టడానికి ఒక డిసిప్లిన్ అలవాటు చేసుకోవాలి. దాంతోపాటు ఒక ప్రాపర్ మెటీరియల్ తీసుకోవాలి, లేదా ఒక మంచి కోచింగ్ ఆన్లైన్లో కానీ సెలెక్ట్ చేసుకోవాలి. దీంట్లో భాగంగా రెగ్యులర్గా రోజు ప్రిపేర్ అవ్వాలి. ఇక్కడ పాయింట్ ఏంటంటే గ్రూప్ 1, గ్రూప్ 2 ఎగ్జామినేషన్స్, ముఖ్యంగా స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామినేషన్లో సక్సెస్ అవ్వడానికి అసాధారణమైన తెలివితేటలు అక్కర్లేదండి. ఒక సిన్సియర్ వేలో ప్రతిరోజు వర్క్ చేయాలి. అది హార్డ్ వర్క్ మాత్రమే కాకుండా ఇప్పుడు నేను చెప్పినట్టుగా బిజినెస్ అప్రోచ్లో దేని నుంచి ఎక్కువ మార్కులు వస్తాయి, దేని నుంచి రావు, ఇవి తెలుసుకొని ఇంకా ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఉన్నా, లేకపోతే ఎవరైనా సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నా, లేకపోతే ఫ్యాకల్టీ ఎవరైనా తెలుసుంటే ఇలాంటి గైడెన్స్ ఏదన్నా ఉన్నా వాళ్ళు ప్రిపేర్ అవ్వచ్చు. ఇదేమి బ్యారియర్ కాదు. అన్నింటికన్నా ముఖ్యమైన పాయింట్ ఏంటంటే నెంబర్ ఆఫ్ బుక్స్ చదవకూడదు. పోటీ పరీక్షలు రాసేవాళ్ళు అనేక పుస్తకాలు ఒకే సబ్జెక్ట్ సంబంధించి చదివితే చాలా కన్ఫ్యూజన్స్ క్రియేట్ అవుతాయి. ఒకే బుక్ చదవాలి, కనీసం ఒక 10 రివిజన్లు చేయాలి. ఒక 10 రివిజన్లు లేకుండా మనం ఎగ్జామినేషన్కి వెళ్ళడం అనేటువంటిది కరెక్ట్ అయిన పద్ధతి కాదండి. ఇది ప్రధానంగా ఫాలో అవ్వాలి.